Hello students, today our topic Zoology, first semester, 12 marks, important questions. First unit wise చూసుకుంటే first unit 1. First question, describe the different levels of organizations in Metazoa. Metazoa different levels of organization. Next, what is symmetry? Describe the different types of symmetries in the animal kingdom. ఓకే, సిమెట్రీ డెఫినేషన్ రాసి యానిమల్ కింగ్డమ్లో ఉన్న సిమెట్రీస్ గురించి మనం డిస్క్రైబ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ ద జనరల్ క్యారెక్టర్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైలం ప్రోటోజోవా, ఎక్స్ప్లెయిన్ ద లోకోమోషన్. ఇప్పుడు ప్రోటోజోవా టాపిక్ నుంచి జనరల్ క్యారెక్టర్స్, క్లాసిఫికేషన్ అండ్ లోకోమోషన్. లోకోమోషన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే 12 మార్క్స్ అని రావచ్చు, 4 మార్క్స్ కూడా రావచ్చు. ఒక 4 మార్క్స్ అయితే తప్పకుండా వస్తుంది. ప్రోటోజోవా నుంచి అమీబైడా, సీలియరా, ఫ్లాజిలేటెడా ఏదో ఒకటి తప్పకుండా వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి గివ్ ఎన్ అకౌంట్ ఆఫ్ కెనాల్ సిస్టమ్ ఇన్ స్పాంజెస్. ఇది పొరిఫెరా ఫైలం నుంచి. ఈ పొరిఫెరా ఫైలం నుంచి 12 మార్క్స్ ఒకటి వస్తుంది అండ్ 4 మార్క్స్కి ఒకటి వస్తుంది. చూసుకుంటే ఇక్కడ కెనాల్ సిస్టమ్ ఇన్ స్పాంజెస్. ఓకేనా, ఫోర్త్ క్వశ్చన్. అదే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి రైట్ అబౌట్ ద ఎవాల్యూషనరీ సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్పాంజెస్ ఇన్ మెటాజోవన్స్. మెటాజోవన్స్లో స్పాంజెస్ గురించి మనం రాయాలి. ఇది కూడా పొరిఫెరా. నెక్స్ట్ రైట్ ఎన్ ఎస్సే ఆన్ స్పికిల్స్ ఇన్ స్పాంజెస్. లాస్ట్ 3 క్వశ్చన్స్ నుంచి ఒకటి పక్క 12 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే ఆ టాపిక్ నుంచి ఒక 4 మార్క్స్ కూడా వస్తుంది. దాంట్లో వచ్చేసి మనకు టైప్స్ ఉంటాయి, ర్యాగన్ టైపు, కొన్ని టైప్స్ ఉంటాయి. దాంట్లో నుంచి ఒక 4 మార్క్స్ వస్తుంది. ఓకేనా, ఈ ఫస్ట్ యూనిట్ నుంచి 4 మార్క్స్, లోకోమోషన్ ప్రోటోజోవా నుంచి ఒకటి వస్తుంది, స్పాంజెస్ నుంచి 4 మార్క్స్ ఒకటి వస్తుంది. అదే ఈ 6 క్వశ్చన్స్ నుంచి ఒకటి 12 మార్క్స్కి వస్తుంది. 6 క్వశ్చన్లో కూడా మళ్ళీ క్లియర్ తప్పకుండా చదవాలంటే 4, 5, 6 ఈ 3 క్వశ్చన్స్ తప్పకుండా చదవండి, ఒకటైతే తప్పకుండా వస్తుంది. నెక్స్ట్ సెకండ్ యూనిట్ చూసుకుంటే ఇక్కడ 7 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ రైట్ అబౌట్ ద జనరల్ క్యారెక్టర్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైలం అనెలిడా. అనెలిడా యొక్క జనరల్ క్యారెక్టర్స్ అండ్ క్లాసిఫికేషన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ ద మెటామెరిజం ఇన్ అనెలిడా అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఎవాల్యూషనరీ సిగ్నిఫికెన్స్. మెటామెరిజం ఆఫ్ అనెలిడా చాలా ఇంపార్టెంట్. ఇది 4 మార్క్స్లో వస్తుంది, 12 మార్క్స్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ డిస్కస్ విజన్ ఇన్ ఆర్థోపోడా. ఈ యూనిట్లో అనెలిడా, ఆర్థోపోడా మినిమం మ్యాక్సిమం మొలస్కాలో 4 మార్క్స్ వస్తుంది. అనెలిడా, ఆర్థోపోడా నుంచి ఈ 2 టాపిక్స్ చదివితే 12 మార్క్స్ ఒకటి వచ్చేస్తుంది. నెక్స్ట్ డిస్క్రైబ్ ద మెటామార్ఫోసిస్ ఇన్ ఇన్సెక్ట్స్. ఇన్సెక్ట్స్లో మెటామార్ఫోసిస్ ఎట్లా జరుగుతుంది. మెటా అంటే ఒకటి, దాని తర్వాత సీక్వెన్స్ ఉంటాయి కదా ఇన్సెక్ట్స్లో, మెటామెరిజం. ఇక్కడ మెటామార్ఫోసిస్. ఓకేనా, అంటే డయాగ్రామ్లో చూడవచ్చు. ఎగ్ టు లార్వా, లార్వా టు ప్యాపిలే, తర్వాత ఫ్లై, ఎట్లా అది మెటామార్ఫోసిస్ జరిగింది. ఓకేనా, అది క్వశ్చన్. దాన్ని డిస్క్రైబ్ చేయాలి, కంప్లీట్గా రాయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి రైట్ అండ్ ఎస్సే ఆన్ ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్. ఇన్సెక్ట్స్ యొక్క ఎకనామికల్ ఇంపార్టెన్స్. ఇది 12 మార్క్స్ చాలా ఇంపార్టెంట్, 4 మార్క్స్ కూడా వస్తుంది. 4 మార్క్స్ వచ్చినప్పుడు షార్ట్ రాయాలి, 12 మార్క్స్కి వచ్చినప్పుడు కొద్దిగా లాంగ్ రాయాలి. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్, చాలా ఇంపార్టెంట్. ఇదే యూనిట్లో ఇంకా మనం ఆప్షనల్ క్వశ్చన్స్లో మొలస్కా వదిలేసినాం కదా, దాంట్లో ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ మొలస్కా, అది 4 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ రైట్ అబౌట్ ద జనరల్ క్యారెక్టర్స్, క్లాసిఫికేషన్, ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫైలం మొలస్కా. ఇదే మొలస్కాలో ఈ 3 అనెలిడా, ఆర్థోపోడా, మొలస్కా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద సీలోమ్ అండ్ సీలోమేట్స్ ఇన్ అనెలిడా. అనెలిడాలో సీలోమేట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సీలోమ్ అంటే ఏంది, ఓకేనా, సీలోమేట్స్ అంటే ఏంది, అవి ఎట్లా ఫామ్ అవుతాయి. థర్డ్ యూనిట్ చూసుకుంటే ఇక్కడ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ క్లాసిఫికేషన్ అండ్ పేరెంటల్ కేర్ ఇన్ యాంఫిబియన్స్. యాంఫిబియా నుంచి ఒకటి 12 మార్క్స్ వస్తుంది. మనం థర్డ్ యూనిట్లో మెయిన్గా ఫోకస్ చేయాల్సింది యాంఫిబియా పైనే. యాంఫిబియా ఈజ్ ఇంపార్టెంట్. 4 మార్క్స్ ఒకటి, 12 మార్క్స్ ఒకటి. మీరు యాంఫిబియా ఒకటి చదివితే 16 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. హాఫ్ ఆఫ్ ద పాసింగ్ మార్క్స్ ఫ్రమ్ థర్డ్ యూనిట్ ఓన్లీ ఫర్ 1 టాపిక్ ఫైలం యాంఫిబియా. కానీ ఆల్ ఫైలమ్స్లో అన్ని టాపిక్స్ చదవాలి. క్లాసిఫికేషన్, జనరల్ క్యారెక్టర్స్ అన్నీ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ రైట్ అండ్ ఎస్సే ఆన్ నియోటెనీ అండ్ ప్యాడియోజెన్సిస్ ఇన్ యాంఫిబియన్స్. నియోటెనీ, ప్యాడియోజెన్సిస్ ఈ రెండు కలిపి 12 మార్క్స్కి వస్తాయి. 4 మార్క్స్లో సపరేట్ వస్తుంది. నియోటెనీ అండ్ 4 మార్క్స్లో వస్తుంది, ప్యాడియోజెన్సిస్ సపరేట్ వస్తాయి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ డిస్కస్ ద ఎవాల్యూషనరీ ట్రెండ్ ఇన్
ఎర్లీ వర్టెబ్రాస్, ఎక్స్ప్లెయిన్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ వాటర్ టు ల్యాండ్, అడాప్టేటివ్ ఫీచర్స్ ఆఫ్ ఎర్లీ టెట్రాపోడ్స్. దీంట్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అవి ఎలా ట్రాన్స్ఫర్ అయినాయి, ఎక్కడ నుంచి వాటర్ నుంచి ల్యాండ్కి టెట్రాపోడ్స్ అనేవి ఎలా ట్రాన్స్ఫర్ అయినాయి, ఒక ఫిష్ నుంచి ఇప్పుడు రెప్టైల్స్ లాగా కొన్ని మారుతాయి, అవి ఎట్లా అయినో మనం క్లియర్ రాయొచ్చు. క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుంది. ఇలా చూడడానికి హార్డ్ ఉండడం దాన్ని మనం అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఆ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4th క్వశ్చన్ వచ్చేసి రైట్ ఎన్ ఎస్సే ఆన్ పేరెంటల్ కేర్ ఇన్ ఫిషెస్ విత్ ఎగ్జాంపుల్. ఈ యూనిట్లోంచి పేరెంటల్ కేర్ క్వశ్చన్ అనేది తప్పకుండా వస్తుంది. మనం మ్యాక్సిమం యాంఫిబియన్ కవర్ చేయాలి. ఫిషెస్లో నుంచి 2 క్వశ్చన్స్ కూడా చూసుకోవాలి. పేరెంటల్ కేర్ అండ్ మైగ్రేషన్ అండ్ ఆస్మో రెగ్యులేషన్ ఇన్ మైగ్రేటరీ ఫిషెస్. మైగ్రేటరీ ఫిషెస్లో ఆస్మో రెగ్యులేషన్ ఇట్లా జరుగుతుంది. అండ్ మిగతా టాపిక్స్ మొత్తం యాంఫిబియా. ఓకేనా, ఇది 3rd యూనిట్. నెక్స్ట్ 4th యూనిట్ వచ్చేసి 4th యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్ మనం మమ్మల్స్లో ఉన్న ఆల్ టాపిక్స్ చదవాలి. జనరల్ క్యారెక్టర్స్ వదిలేసిన క్లాసిఫికేషన్ నుంచి స్టార్ట్ చేస్తే మమ్మల్స్లో ఉన్న అన్ని టాపిక్స్ చదవండి. ఓకేనా, అది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ డిస్కస్ ద ఎవాల్యూషనరీ సిగ్నిఫికెన్స్ ఆఫ్ అమ్నియాటిక్ ఎగ్స్. అమ్నియాటిక్ ఎగ్స్ గురించి రాయాలి. 3rd క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద ప్రిమిటివ్ ఎవల్యూషన్ అండ్ ఉమెన్ యాన్సిస్ట్రీ. నెక్స్ట్ 4th క్వశ్చన్ రైట్ అండ్ ఎస్సే ఆన్ ద థ్రెడ్స్ టు వర్టెబ్రేట్స్ బయోడైవర్సిటీ. అంటే వర్టెబ్రేట్ బయోడైవర్సిటీకి ఉన్న థ్రెడ్స్ ఏంది, అంటే వాటికి ఉన్న ప్రమాదాలు ఏంది, వాటి గురించి రాయాలి. 5th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద కన్జర్వేషన్ లా స్ట్రాటజీస్ యూజ్డ్ ఫర్ ప్రొటెక్టింగ్ ఎండేంజర్డ్ వర్టెబ్రా స్పీసీస్. ఏవైతే ఎండేంజర్లో ఉన్నాయో, ఏవైతే అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్నాయో వాటికి మనం ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేసి వాటిని ప్రొటెక్ట్ చేస్తాం, స్ట్రాటజీస్ రాయాలి. ఓకేనా, ఇది 4th యూనిట్. నెక్స్ట్ వీ హ్యావ్ టు డిస్కస్ ద 4 మార్క్స్ క్వశ్చన్స్. ఫస్ట్ యూనిట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి ఫస్ట్ ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. అంటే ఒక లైఫ్ ఎక్కడి నుంచి వచ్చింది, సెల్, గ్రూప్ ఆఫ్ సెల్స్ ఆర్ కాల్డ్ టిష్యూ, గ్రూప్ ఆఫ్ టిష్యూస్ ఆర్ కాల్డ్ ఆర్గాన్స్, గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ ఆర్ కాల్డ్ ఆర్గనైజేషన్, ఆర్గాన్ సిస్టమ్, గ్రూప్ ఆఫ్ ఆర్గాన్ సిస్టమ్స్ ఆర్ కాల్డ్ ఆర్గానిజం. ఓకేనా, నెక్స్ట్ డిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్ అండ్ ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్. ఈ క్వశ్చన్స్ తప్పకుండా వస్తాయి 4 మార్క్స్లో. ఈ రెండు నుంచి ఒకటి వస్తుంది. నెక్స్ట్ 4th క్వశ్చన్ సిమెట్రీ. ఇది మనం 12 మార్క్స్లో చదువుతాం కాబట్టి ఈజీగా రాసేయచ్చు. 5th క్వశ్చన్ బాడీ క్యావిటీ గురించి రాయాలి. నెక్స్ట్ 6th క్వశ్చన్ వచ్చేసి లోకోమోషన్ ఇన్ ప్రోటోజోవా. ఆల్ ఏవైతే మనకు 4 టైప్స్ ఉన్నాయి కదా, ఆ 4 టైప్స్ ఆఫ్ లోకోమోషన్లో ఏదో ఒకటి వచ్చేది తప్పకుండా ఛాన్స్ ఉంటుంది. డిప్లోబ్లాస్టిక్, ట్రిప్లోబ్లాస్ట్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. లోకోమోషన్ ఆఫ్ ప్రోటోజోవా నుంచి 4 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ రిమైనింగ్ యాస్కనై టైపు, సైనకా టైపు, ల్యూకనై టైపు, ర్యాగన్ టైప్, ఇవి మనం కెనాల్ సిస్టమ్ ఇన్ స్పాంజెస్లో వస్తుంది. నెక్స్ట్ 8th క్వశ్చన్ మెగాస్కేలరీస్ అండ్ మైక్రోస్కేలరీస్. 9th క్వశ్చన్ కోరల్ రీఫ్స్ అండ్ ఎకనామికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ కోరల్ రీఫ్స్. అండ్ లాస్ట్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రీజనరేషన్ ఇన్ టర్బెల్లారియన్స్. ఆ టర్బెల్లారియన్స్ ఆ ఇన్సెక్ట్ని కట్ చేస్తే అది 2 పార్ట్స్కి వస్తుంది. హెడ్ నుంచి మళ్ళీ బాడీ వస్తుంది, టేల్ వస్తుంది, అండ్ టేల్ నుంచి మళ్ళీ హెడ్ వస్తుంది. ఓకేనా, అది రీజనరేషన్ ఎట్లా జరుగుతుందో ఈజీగా ఉంటుంది, ఒక పాయింట్స్ వైజ్ రాస్తే అయిపోతుంది. ఇది ఫస్ట్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ సెకండ్ యూనిట్ 4 మార్క్స్ క్వశ్చన్ చూసుకుంటే జనరల్ క్యారెక్టర్స్ అండ్ క్లాసిఫికేషన్ ఇన్ అనెలిడా. ఇది ఇక్కడ చదివితే మనకు 12 మార్క్స్లో కూడా యూజ్ అవుతాయి. ఏవైతే క్వశ్చన్స్ మనం 12 మార్క్స్ చదివినామో అవే క్వశ్చన్స్ 4 మార్క్స్లో కూడా వస్తాయి. ఓకేనా, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మెటామెరిజం ఇన్ అనెలిడా. మెటామెరిజం 12 మార్క్స్ చదువుతాం, ఇక్కడ 4 మార్క్స్లో కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ సీలోమ్ డక్ట్స్ ఇన్ అనెలిడా. ఇది కూడా 12 మార్క్స్ చదివినాం, ఇక్కడ కూడా వస్తుంది. 4th క్వశ్చన్ ఎకెనోడర్మెటా, క్రస్టేసి, ఇన్సెక్టా. అండ్ 7th క్వశ్చన్ వచ్చేసి యూజ్ఫుల్ ఇన్సెక్ట్స్. మనం ఎకనామికల్ ఇంపాక్ట్స్ చదివినప్పుడు అవి ఇక్కడ వచ్చేస్తాయి. నెక్స్ట్ మెటామార్ఫోసిస్ ఇన్ ఇన్సెక్ట్స్. ఇది కూడా 12 మార్క్స్ చదివినాం, ఇక్కడ వచ్చేస్తుంది. టోర్షన్ అండ్ డిటోర్షన్. టోర్షన్ ఎట్లా జరుగుతుంది, డిటోర్షన్ ఎట్లా జరుగుతుంది, అండ్ పేరల్ ఫార్మేషన్, ముత్యం ఎలా ఏర్పడుతుంది. ఓకేనా, ఇవి సెకండ్ యూనిట్లో 4 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ 3rd యూనిట్ చూసుకుంటే ఫస్ట్ సైక్లోస్టొమాటా. ఇది తప్పకుండా వస్తుంది, క్లాసిఫికేషన్ ఆఫ్ సైక్లోస్టొమాటా ఆర్ సైక్లోస్టొమాటా. నెక్స్ట్ 3rd క్వశ్చన్ వచ్చేసి రెట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్. ఇది ఎట్లా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఇంపార్టెంట్, ద ప్రాసెస్ రాయాలి. నెక్స్ట్ ఆస్మో రెగ్యులేషన్ ఇన్ మైగ్రేటరీ ఫిషెస్. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్, ఇక్కడ నుంచి వాటర్ టు ల్యాండ్, అవి కొన్ని మైగ్రేట్ అవుతాయి కదా, అలాంటి ఫిషెస్లో ఆస్మో రెగ్యులేషన్ ఎట్లా జరుగుతుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్ వచ్చేసి జనరల్ క్యారెక్టర్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ యాంఫిబియా. చాలా ఇంపార్టెంట్ క్లాసిఫికేషన్, దాంట్లో ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆంఫియన్స్ ఏవైతే
3 టైప్స్ 4 టైప్స్ ఉంటాయి. దాంట్లో నుంచి ఒకటైతే తప్పకుండా 4 మార్క్స్‌కి వస్తుంది. యాంఫిబియన్స్ తప్పకుండా చదవండి. మమ్మల్స్, యాంఫిబియన్స్ ఈ 2 ఫైలంలో చదివితే మీరు ఈజీగా పాస్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 4th యూనిట్ చూసుకుంటే ఫస్ట్ డైనోసార్స్, ఇది 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ మెటాథెరియా, యూథెరియా, ప్రోటోథెరియా, ఇది క్లాసిఫికేషన్, ఇది కూడా 4 మార్క్స్కి వచ్చి ఒకటి వస్తుంది 3లో నుంచి. నెక్స్ట్ ఆరిజిన్ ఆఫ్ మోనోట్రమ్స్, మార్సుపిల్స్ అండ్ ప్లాసెంటల్, వీటి గురించి ప్లాసెంటల్ మమ్మల్స్ ఉన్నాయి కదా, ఈ 3లో నుంచి ఒకటి వస్తుంది. ఈ క్లాసిఫికేషన్ నుంచి ఒకటి వస్తుంది. ఇవి టైప్స్, ఇవి క్లాసిఫికేషన్. నెక్స్ట్ ఆరిజిన్ ఆఫ్ యామ్నియోట్స్ ఇలా ఆరిజిన్ అయినాయి. నెక్స్ట్ ఉమెన్ యాన్సిస్టరీ, ఇవి 12 మార్క్స్ చదివినాం, ఇక్కడ కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎండేంజర్డ్ స్పీసీస్, ఏవైతే ఎండేంజర్డ్ స్పీసీస్ ఉన్నాయో వాటి గురించి మనం డిస్క్రైబ్ చేయాలి. 7th క్వశ్చన్ థ్రెట్స్ టు బయోడైవర్సిటీ, ఇది 12 మార్క్స్ చదివినాం, ఇక్కడ కూడా యూజ్ అవుతుంది. 8th క్వశ్చన్ వచ్చేసి అనాప్సిడ్ స్కల్, సైనాప్సిడ్ స్కల్, పారాప్సిడ్ స్కల్, డయాప్సిడ్ స్కల్, ఈ స్కల్స్ గురించి రాయాలి. నెక్స్ట్ లాస్ట్ ఓకే డైనోసార్ రిపీట్ అయిన క్వశ్చన్. టోటల్ 8 క్వశ్చన్స్ ఆఫ్ యూనిట్ నెంబర్ 4. ఓకేనా. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. మంచిగా చదువుకోండి.